వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టాను, బాబు గారు తెలంగాణ టీడీపీ ఏం పాపం చేసింది అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. నేను చాలా సార్లు నా ఛానల్ ఓన్ ఛానల్ పెట్టుకున్న తర్వాత చాలా సార్లు తెలంగాణ టీడీపీ గురించి నేను తాజా రాజకీయ ఎప్పటికప్పుడు ఆ రాజకీయ సమీకరణాలు అన్నింటినీ కూడా ఆపాదిస్తూ చాలా వీడియోస్ చేయడం జరిగింది, చాలా డైమెన్షన్స్ లో. సో అంతే పాపులర్ కూడా అయ్యాయి అవి. అయితే ఇప్పుడు ఎస్పెషల్లీ మోడీ పర్యటన తర్వాత, మోడీ తెలంగాణలో పర్యటించడం మొన్న, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని ఆయన అనారోగ్యంతో ఉంటే ఆయన పరామర్శించడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు అండ్ ఫ్యామిలీతో సుదీర్ఘంగా 2 గంటల సేపు భేటీ కావడం. ఈ పరిణామాల తర్వాత చాలా కీలకమైన చర్చ ఏంటంటే, ఏపీలో ఏదైతే కూటమి ఉందో ఆ కూటమినే తెలంగాణలో కూడా బీజేపీ ఇంప్లిమెంట్ చేయబోతోంది. జనసేన, టీడీపీ అండ్ బీజేపీ కూటమినే తెలంగాణలో కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఇంప్లిమెంట్ చేసేందుకు, అది కూడా వచ్చే జిహెచ్ఎం ఎలక్షన్స్ లోనే ఆ స్థాయిలో ఆ అంశం మీద ఫోకస్ పెట్టేందుకు మోడీ కూడా పూర్తిగా సుముఖంగా ఉన్నారు. ఆయన ఆ విధంగానే చంద్రబాబు నాయుడుతో డిస్కషన్స్ చేశారు అన్న చర్చ కూడా నడుస్తోంది. నిన్నటి దాకా చాలా మంది తెలంగాణకు సంబంధించిన బీజేపీ నేతలు టీఆర్ఎస్ తో పొత్తులు పెట్టుకుందాం, కేసీఆర్ తో మనం పొత్తులకు వెళ్తే మనకు అధికారం తథ్యమని అంచనాలు వేస్తా వచ్చారు. కానీ అవన్నీ పొరపాటు అనేది ఈ రోజు బీజేపీ కేంద్ర పెద్దలకు కూడా అర్థమైంది. అందుకే పూర్తిగా పార్టీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో ఏదైతే కూటమి ఉందో అదే తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి, ఆ దిశగా తెలంగాణలో కూడా తాము పాగా వేయాలని కేంద్ర పెద్దలు ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే ఈ పరిణామాల తర్వాత తెలంగాణ టీడీపీ మీద చాలా ప్రెషర్ బిల్డ్ అవుతా ఉంది. తెలంగాణ టీడీపీ నేతల్లో కూడా కొత్త ఆశలు తెర మీదకి వస్తా ఉన్నాయి. ఎందుకు వస్తా ఉన్నాయి? నిజంగా ఏపీలో ఉన్న కూటమి ఈ రోజు తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ అయితే, సో ఆబ్వియస్లీ తెలంగాణలో ఉన్న టీడీపీకి, తద్వారా టీడీపీ నేతలకు, తద్వారా తెలంగాణ టీడీపీ క్యాడర్ కూడా ఒక బూస్ట్ అవుతుంది. పార్టీకి పూర్తి స్థాయిలో అంతకుముందులాగా పూర్తి స్థాయిలో పునర్వైభవం రాకపోయినా పార్టీ ఎంతో కొంత తలెత్తుకొని నిలబడుతుంది. అందుకే ఎన్నో రోజులుగా పార్టీకి సంబంధించి కమిటీలు వేస్తారు. పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వీక్లీ వన్స్ అయినా సరే పార్టీని పట్టించుకుంటారు, లేకపోతే ఎవరో ఒక మంచి లీడర్ని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. ఈ చర్చని ఎండార్స్ చేస్తూ కొన్ని పరిణామాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఇంత జరుగుతున్నా అంత సీరియస్ గా అటు చంద్రబాబు నాయుడు గానీ లోకేష్ గానీ తెలంగాణ టీడీపీ మీద ఫోకస్ పెట్టలేకపోవడం చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే నేను సుదీర్ఘంగా జర్నలిస్ట్ గా పనిచేశాను, నేను టీడీపీ బీట్ కూడా చూశాను చాలా సంవత్సరాలు. సో తెలంగాణ టీడీపీ నేతలతో చాలా మందితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇతర పార్టీలోకి తెలంగాణ నేతలు చాలా మంది వెళ్లిపోయినా, బట్ ఇప్పటికీ తెలంగాణలో ఒక నేత నడిపించే నాయకుడు లేకపోయినా, నాయుడు గారు లేకపోయినా, ఆ స్థాయిలో తెలంగాణ టీడీపీ కాడర్ ఆ పార్టీని అంటిపెట్టుకునే ఉంది. కొద్ది గొప్ప నేతలు కూడా ఆ పార్టీ వెంట నిలబడి ఉన్నారు. అయినా సరే ఏపీలో ఉన్న ప్రయారిటీస్ కావచ్చు, ఏపీలో ప్రెసెంట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కారణం కావచ్చు, అంత పూర్తి స్థాయిలో ఫోకస్డ్ గా తెలంగాణ టీడీపీ మీద చంద్రబాబు నాయుడు అంత సీరియస్ గా అటెన్షన్ పెట్టలేకపోతా ఉన్నారు. ఇది తెలంగాణ టీడీపీ నేతలకు ఇబ్బందిగా మారింది. అవకాశం వస్తున్నా, మనకు అవకాశం ఉన్నా ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా మన పార్టీని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లకపోతే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా జీరో అవుతాము అనే చర్చ జరుగుతోంది. ప్రత్యర్థులు చాలా మంది విమర్శిస్తారు, ఆల్రెడీ జీరో అయింది కదా అని. టీడీపీ స్టిల్ తెలంగాణలో టీడీపీ క్యాడర్ చాలా బలంగా ఉంది. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బలంగా ఉంది అని చెప్పడానికి. అందుకే తెలంగాణలో ఉన్న టీడీపీ క్యాడర్ అయినా సరే, ఎక్కువగా బీసీ క్యాడర్ అయినా సరే, అదేవిధంగా ఆ పార్టీ నమ్ముకున్న నేతలైనా సరే, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ మీద ఫోకస్ పెట్టాలి అని చర్చ జరుగుతోంది. ఇక్కడ ఒక విషయం మనం చెప్పాలి. గతంలో ఏదైతే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రోజు ఎన్నికలు జరిగితే నిజంగా అటు వైఎస్ఆర్సీపీని గానీ ఇటు టీడీపీని గానీ సమైక్యాంధ్ర పార్టీలుగా ముద్రేశారు. పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి కంటే కేసీఆర్ అంటే మీ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు లాంటి ఒక పార్టీ కానీ, టీడీపీ లాంటి ఒక పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ కానీ తెలంగాణలో ఉంటే టీఆర్ఎస్ అనే ఒక ప్రాంతీయ పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు, కేసీఆర్ కి పొలిటికల్ కెరీర్ ఉండదు. అందుకే చాలా స్ట్రాటజిక్ గా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరో ఒకరిని బూచిగా చూపించాలి, అందుకే టీడీపీని బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు 2 ప్రాంతాల్లో తనకు సమానం అంటే అది 2 కళ సిద్ధాంతంగా ప్రచారం చేశారు. ఇప్పటికీ అదే మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. అందరితో ఆగలేదు. జేఏసీ నుంచి వితౌట్ రీజన్ టీడీపీని బయటికి వెళ్ళగొట్టారు కేసీఆర్. ఇదే కోదండరామ్ గారికి తెలిసి ఎందుకు వెళ్ళగొట్టారు అనేది ఆయన ఎప్పుడు పాపం ఆ విషయం మీద మాత్రం మాట్లాడడానికి భయపడతారులా ఉంది. ఆ తర్వాత మనం చూస్తే టీడీపీని ఎన్ని రకాలుగా టార్గెట్ చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత, జైల్లో ఉన్నప్పుడు సమైక్యం పేరుతో ఆయన దీక్ష చేయడం జరిగింది. నిమ్స్ హాస్పిటల్ కూడా అడ్మిట్ చేశారు అతన్ని. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పేసి లోటస్ పాండ్ లో, తన ఇల్లు అదే, పార్టీ ఆఫీసు అదే, లోటస్ పాండ్ లో తన ఇంటి ముందు టెంట్ వేసుకుని దీక్ష చేశాడు ఆయన, నిరాహార దీక్ష. ప్రపంచంలో నాకు తెలిసి పార్టీ ఆఫీస్ ఇంట్లో పెట్టుకున్న నేత ఎవరూ లేరు, పొలిటికల్ లీడర్. దట్టు ఇంటి ముందు టెంట్ వేసుకుని ధర్నా చేసిన, దీక్ష చేసిన నేత ఇంకొకరు లేరు. జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఎవరు ఆ రోజున టీఆర్ఎస్ వైపు నుంచి కార్నర్ చేసిన సిచ్యువేషన్ అయితే లేదు. సో అలా టీడీపీని ఒక వ్యూహాత్మకంగా తెలంగాణ నుంచి, తెలంగాణ వేదిక నుంచి దూరం చేసే ప్రయత్నం, ఒక ఓటు నోటు దగ్గర నుంచి, ఆ తర్వాత 2014లో టీడీపీ తరపున గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలను తీసుకోవడం, వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం, అసలు ఆ కల్చర్ తీసుకొచ్చిందే కేసీఆర్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో. ఆ తర్వాత మనం చూసాం పూర్తి స్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయారు.
ఓటుకు నోటు అంశంలో ఏ స్థాయిలో హ్యూమిలేట్ చేశారో చంద్రబాబు నాయుడు మనం చూసాం. బీజేపీతో వచ్చిన విభేదాల కారణంగా, విభజన హామీల వేదికగా వచ్చిన డ్రిఫ్ట్ కారణంగా చంద్రబాబు నాయుడు వెళ్లి కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుంటే 2018 ఎన్నికల్లో దాన్ని ఒక పావుగా చూపించే ప్రయత్నం చేశారు కేసీఆర్. అదొక సెంటిమెంట్గా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిస్తే మళ్ళీ సమైక్యం అవుతుంది రాష్ట్రం అని చెప్పేసి. యాక్చువల్గా ఆ రోజు కేసీఆర్ ఒక ఏడాది ముందే అసెంబ్లీని రద్దు చేయడానికి అసలు రీజనే లేదు. చంద్రబాబు నాయుడుని ఒక బూచిగా చూపిస్తూ ఆయన మళ్ళీ సీఎం కావడం, అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ పేరుతోని తన మంత్రులను కూడా ఏపీకి పంపించి వాళ్ళతోని జగన్మోహన్ రెడ్డికి ప్రోగా ప్రచారాలు చేయించడం, జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు రావడంలో బీజేపీ ఎలా ఉందో దాని వెనకాల ఆ స్థాయిలో కేసీఆర్ కూడా అంతే పనిచేశారు. చంద్రబాబు నాయుడిని 23 సీట్లకే పరిమితం చేశారు. సో అప్పుడు అయినా సరే అట్లాంటి క్రైసిస్లో కూడా టీడీపీ కొన్ని సీట్లు గెలుచుకుంటే ఆ ఎమ్మెల్యేలను తన పార్టీలో విలీనం చేసుకుని టీడీఎల్పీని కూడా లేకుండా చేశారు కేసీఆర్. ఇన్ని చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబు నాయుడిని తెలంగాణకు దూరం చేయడం కోసం, చంద్రబాబు నాయుడు నేతలు ఆయన నమ్ముకున్న నేతల్ని, అదేవిధంగా ఆయన నమ్ముకున్న క్యాడర్ ని దూరం చేయడం కోసం కేసీఆర్ తన గోల్ కొంతవరకు ఫుల్ఫిల్ అయ్యారు. ఎందుకంటే ఆప్షన్ లేదు. టీడీపీ తెలంగాణ నుంచి దూరం అవుతున్న పరిస్థితుల్లో, ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం అయిన పరిస్థితుల్లో మెజారిటీ ఉన్న నేతలంతా టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు. స్టార్ వార్డ్స్ అంటే నేతలు ఉన్నారు తెలంగాణ టీడీపీలో, వాళ్ళంతా మెజారిటీ నేతలు టీఆర్ఎస్ లోకి వెళ్లారు. తర్వాత ఆప్షన్ వాళ్ళు కాంగ్రెస్ గా, ఆ తర్వాత ఆప్షన్ బీజేపీగా పెట్టుకున్నారు. మనం చూస్తే ఈ రోజు పోచారం దగ్గర నుంచి ఎంతమంది నేతలు ఉన్నారు? తుమ్మల నాగేశ్వరరావు మొన్నటి దాకా టీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్న నేతలు రేవంత్ రెడ్డి మొదలుకొని వేం నరేందర్ రెడ్డి దాకా, ఒక సీతక్క దాకా, అదేవిధంగా బీజేపీలో చూస్తే ఒక గరికపాటి దగ్గర నుంచి ఎంతో మంది నేతలు టీడీపీ నుంచి వెళ్లిన వాళ్ళే, తెలంగాణ టీడీపీ నేతలుగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళంతా ఇతర పార్టీలో ఎమర్జ్ అయిపోయినారు. ఇంకా టీడీపీ లేని ఆప్షన్ కారణంగా ఇంతమంది వెళ్లిపోయినా సరే ఒక క్రెడిబిలిటీ ఏంటంటే తెలంగాణ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇంతమంది వెళ్లిపోయినా వీళ్ళల్లో ఎక్సెప్ట్ కేసీఆర్ ఏ నేత కూడా చంద్రబాబు నాయుడిని ఇప్పటి వరకు బూతులు తిట్టిన పరిస్థితి లేదు. ఏ నేత చంద్రబాబు నాయుడిని టీడీపీని టార్గెట్ చేసిన పరిస్థితి లేదు. పైగా ఎంతో హుందాగా ఎంతో డీసెంట్ గా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇన్ని జరిగినా సరే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు టీడీపీ క్యాడర్ టువర్డ్స్ రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయింది. మనం చూసాం లాస్యా చనిపోయిన తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక కానీ, గోపీనాథ్ చనిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానీ, ఈ రెండు చోట్ల టీడీపీ ఓట్ బ్యాంక్ సాలిడ్ గా ఉంది. ఆ ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ వైపు ర్యాలీ అయింది. మొన్న లోకల్ బాడీస్ చూసాం, పంచాయతీ కార్పొరేషన్స్ లో కూడా చాలా చోట్ల టీడీపీ జెండా ఎగిరింది, ఖమ్మం లాంటి చోట. సో అందుకని ఈ రోజు మోడీ ఏదైతే ఏపీలో ఉన్న కూటమి ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అని ఒక లాజికల్ కంక్లూజన్ ఇచ్చిన తర్వాత ఈరోజు టీడీపీ క్యాడర్ లో కొంత ఆశ కల్పిస్తా ఉంది, కొంత హోప్స్ వస్తూ ఉన్నాయి. అందుకే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఫోకస్ పెట్టాలి, పార్టీని మళ్ళా బలోపేతం చేయాలని చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఏపీకి ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటే తెలంగాణ పార్టీ ఆఫీస్ లో తీగల కృష్ణారెడ్డి దగ్గర నుంచి ఎంతో మంది నేతలు వచ్చి పార్టీని మేము మళ్ళా బలోపేతం చేస్తాం, మీరు ఫోకస్ పెట్టండి అని అడిగారు. అంతేకాదు చాలా మంది బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు గాంధీ దగ్గర నుంచి వివేకానంద గౌడ్ దాకా చాలా మంది వచ్చి ఆయన కలవడం జరిగింది. ఈవెన్ తెలంగాణ టీడీపీ నేతలు కూడా మొన్న వెళ్ళి లోకల్ బాడీ సెలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడిని కలిసే ప్రయత్నం చేశారు. సో ఇప్పటికైనా కమిటీలు నియమించండి, పార్టీని ఎలా బలోపేతం చేయాలో మేము చూసుకుంటామని చాలా మంది నేతలు చెప్తా ఉన్నారు. బీసీ నేతల పేరుతో కొంత ప్రయోగం చేసినా ఆ స్థాయిలో ఆ పార్టీకి అది వర్కౌట్ కాలేదు. ఒక పక్క నరసింహుల పేరుతోనూ, ఒక కాసాని జ్ఞానేశ్వర్ పేరుతోనూ. సో అందుకే ఈసారి ఇంకొంత డిఫరెంట్గా ఆలోచించండి, డిఫరెంట్గా టీడీపీని అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి అని కూడా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అంతేకాదు ఈరోజు కవిత మాట ముందు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తుంది. వాళ్ళ నాన్న బూతులు తిడతాడు, ఈవిడ ఆకాశానికి ఎత్తేస్తుంది. కేటీఆర్ అంతే, వాళ్ళ నానేమో చంద్రబాబు నాయుడు డట్టియెస్ట్ పొలిటీషియన్ అంటారు, ఈయన చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తారు. ఈవెన్ హరీష్ రావు అంతే. రేవంత్ రెడ్డి పాలనని చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేసే క్రమంలో తిడుతున్నారా అనే కంటే టీడీపీ స్టిల్ ఇక్కడే ఉన్న ఓట్ బ్యాంక్ ను ఓన్ చేసుకోవడానికి వాళ్ళు చంద్రబాబు నాయుడిని పొగుడుతూ ఉంటారు. సో అందుకే ఇప్పటికైనా ఆ ప్రయారిటీ ఏందనేది చంద్రబాబు నాయుడు గుర్తించాలి. గుర్తించలేక కాదు, టైం లేక అనుకోవాలి ఇప్పుడు. కానీ టైం తీసుకోనైనా సరే, వారానికి ఒక్కరోజైనా సరే ఆయన తెలంగాణ టీడీపీ మీద ఫోకస్ పెట్టాలి అనేది తెలంగాణ టీడీపీ నేతలు చాలా మంది కోరుకుంటా ఉన్నారు. ఏ ఇద్దరు తెలంగాణ టీడీపీ నేతలు కలిసినా, ఏ ఇద్దరు తెలంగాణ టీడీపీ క్యాడర్ కలిసినా పార్టీ ఆఫీస్లో కానీ బయట కానీ ఇదే డిస్కషన్ నడుస్తూ ఉంది. టీడీపీకి మళ్ళా స్కోప్ ఉంది, ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు కొంచెం ఫోకస్ పెడితే చాలు అని చర్చ జరుగుతోంది. మరి ఈ టీడీపీ నేతలకు కానీ టీడీపీ క్యాడర్ కానీ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తారా లేదా అన్నది మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్